రైట్ సార్, మనం ఇంకొక అంశం మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడాం. యాక్చువల్లీ దీని కంటిన్యూషన్లో మనం వెళ్ళాలేమో. సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రపతికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితులకు వెళ్ళిపోయిందా అనే విధంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. తమిళనాడు గవర్నర్కి అండ్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ప్రతిష్టంభన కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీంట్లోకి వచ్చి ప్రెసిడెంట్ బిల్స్ అప్రూవ్ చేసే విషయంలో టైం లైన్ ఉండాలి, టైం బౌండ్ ఉండాలంటూ కూడా మాట్లాడుతోంది. అండ్ ప్రెసిడెంట్ కూడా సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకోవచ్చు ఏదైనా అవసరమైతే అన్నట్టుగా మాట్లాడడం. నిజానికి ఈ దేశంలోనే ప్రథమ పౌరురాలు ఉమెన్ కాబట్టి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రథమ పౌరురాలు. ఆమెకు అందరికంటే ఎక్కువ అపరిమితమైనటువంటి అధికారాలు రాష్ట్రపతికి కట్టబెట్టింది రాజ్యాంగం. నిజానికి రాష్ట్రపతి ఆఫీస్, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, లేకపోతే ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక పర్ఫెక్ట్ నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఇంకొకరిని హ్యాండిల్ చేసే విధానము, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఉత్తర్వులు తీసుకునే విధానం రాష్ట్రపతి కార్యాలయానికే అవమానకరంగా సుప్రీంకోర్టు వ్యవహార శైలి ఉంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం ఉంది కదా, మీరేం చెప్తారు? సాయి గారు, ఆర్టికల్ 201 డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ఒకసారి ముందు. అది ఇది బేసిక్లీ జరిగింది మనకు అందరికి తెలుసు. తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, వీళ్ళిద్దరికి గొడవ ఉండే. అప్పుడు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు, ఇప్పుడున్న గవర్నర్ కాదండి. అక్కడేమో రవి గారు అండ్ గవర్నర్, ఆయన కొన్ని బిల్స్ సైన్ చేయలేదు. బిల్స్ ఆయన దగ్గర పెట్టుకున్నారు సైన్ చేయకుండా. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే మీకు ఒక డెడ్ లైన్ ఉందని. ఎక్కడైనా రాసి పెట్టిందో? ఎక్కడ రాసి పెట్టలేదు కాన్స్టిట్యూషన్లో. వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. దాని తర్వాత గవర్నర్ ఏం చేస్తారు, కొన్ని బిల్స్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్, ఎనీ టైం, నథింగ్. ప్రెసిడెంట్ అది సంవత్సరాలు పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, షీ నీ నాట్ ఈవెన్ టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. కానీ ఇప్పుడు ఆర్టికల్ 201 కాన్స్టిట్యూషన్ బట్టి దాంట్లో ఎక్కడ చెప్పట్లేదు ప్రెసిడెంట్కి డెడ్ లైన్ ఉంది టు క్లియర్ ద బిల్స్ అని చెప్పేసి. కానీ వీళ్ళు క్రియేట్ చేశారు. నేను అడగాల్సి అనుకుంటున్నా సాయి గారు, ఈ జడ్జిల దగ్గర మీ ఇతర లక్షల కోట్ల కేసు పడి ఉన్నాయి. రేపు గవర్నమెంట్ మీ మీద ఒక చట్టం తీసుకొస్తే ఇన్ని కేసులు డిస్పోజ్ చేయకుండా మీరు ఇంటికి వెళ్ళారు ఇవాళ సాయంత్రం అంటే ఎట్లా ఉంటుంది సాయి గారు? కరెక్ట్ కదా. ఒకరోజు మినిమం 30 కేసులు డిస్పోజ్ చేసి 40,000 కేసులు, 40 కేసులు 50 కేసులు ఒక్కొక్క జడ్జి డిస్పోజ్ చేస్తేనే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు. అట్లా చెప్తే బాగుంటుందా? వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఇవాళ స్పీచ్ ఇచ్చారు యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. చెప్పారు డోంట్ జ్యుడిషియరీ చెప్పారు. నేను ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఇంకెవరు ఇంత మాట్లాడరు. మోదీ గారు మాట్లాడరు, ప్రెసిడెంట్ అసలు మాట్లాడరు. ఈయన ది సెకండ్ ఆర్ థర్డ్ టైం ఈ సెయింగ్ డోంట్ ఇంటర్ఫియర్. మా దాంట్లో వచ్చి మీరు పుల్లలు పెట్టకండి, లేకుంటే మేము కూడా అదే పని మీ మీద చేస్తాం. సుప్రీంకోర్టు మీద ఒక న్యాయం తీసుకొచ్చినప్పుడు నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఏంటంటే మీరు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేయలేరు. గవర్నమెంట్, ఆపోజిషన్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని వీ కెన్ డిసైడ్. వైస్ ప్రెసిడెంట్ లేకుంటే ప్రెసిడెంట్ హూ ఆర్ ఇట్ ఇస్, ముగ్గురు కూర్చొని డిసైడ్ చేద్దాం. చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. జడ్జిల గురించి కాదు. ఆ కొట్టిపడేశారు ఆ రూల్ని మొత్తం. ఆలోచించండి, పార్లమెంట్ పాస్ చేసిన ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు హోల్సేల్గా కొట్టిపడేస్తున్నారు. ఈ వకఫ్ బిల్ అదే అనుకున్నారు, అందరు భయపడ్డారు బీజేపీ వాళ్ళు. నేను ఆ రోజు చెప్పాను వాళ్ళతో చేయలేరు, ఎందుకంటే దే కెనాట్ డూ ఇట్. అండ్ జస్టిస్ ఖన్నా క్లియర్గా చెప్పారు దట్ వీ కెనాట్ స్ట్రైక్ డౌన్ ద లా ఎంటైర్లీ. దాంట్లో సెక్షన్ ఏదైనా ఉంటే తీసి పక్కన పెట్టవచ్చు, కానీ అది కూడా అండర్ ఛాలెంజ్. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయవచ్చు గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ బెంచ్ పెట్టాల్సి ఉంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ పెంచేదాకా 10 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. సాయిగారు, ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్, మీరు మీ పని చేయకుండా మీరు మిగతా వాళ్ళ పని వెళ్ళి చూసి చెప్తున్నారు. ఇది ఎట్లయిపోయిందంటే ఒక స్కూల్లో ఒక క్లాస్లో పిల్లలు మంచిగా పర్ఫామ్ చేయకపోతే ఆ టీచర్ని లేకుంటే ఆ ప్రిన్సిపల్ని పట్టుకోకుండా పక్కన స్కూల్లో వెళ్ళి మీరు వాళ్ళకి చెప్తున్నారు, మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు. రేపు వాళ్ళు చేయట్లేదు చూడండి, వాళ్ళు ఇంత బాగా చేయాలి కదా వాళ్ళు చెప్పేసి. మీరేం చేస్తున్నారు? మీ సంగతి మాట్లాడండి, పక్కన పెట్టండి. యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జ్ మీరు వచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి మీ దగ్గర, మీరు రిటైర్ అయినప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి, దాని మీద వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి సాయి గారు. జీతం కూడా అదే ఇవ్వాలి. నేను చెప్తున్నాను, లేనిపోయిన కేసులు తీసుకొని తల మీద పెట్టుకుంటారు ఈ వకఫ్ బోర్డు లాంటిది. నిన్న ఆలోచించండి, ఈ ముగ్గురు జడ్జెస్ కూర్చున్నారు సాయి గారు. వీళ్ళ కోసం లిస్ట్ చేసిన కేసులు ఉంటుంది. ఏదో 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం ముందా ఈ రోజు కేసు ఉంటుందని, అండ్ 17th ఏప్రిల్ కేసు అని చెప్పి ఉంటుంది. అది చేయలేదు వీళ్ళు. ఎందుకు? దిస్ ఈజ్ వాట్ అండ్ ప్రాబ్లమ్ ఇస్. అప్పుడు ఆ కేసులు అన్నీ వాయిదా పడుతుంది పాపం. దానికోసం ఎంతోమంది అక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఒక్కొక్క జిల్లా నుంచో, ఒక్కొక్క కేరళ నుంచో, లేకుంటే అస్సాం నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి సాయి గారు? జడ్జెస్ ఆర్ జీరో అకౌంటబిలిటీ. వీళ్ళు పెద్ద మాటలు అంటారు, మిగతా వాళ్ళు డెడ్ లైన్ ఇస్తున్నారు, వాళ్ళ సొంతం డెడ్ లైన్ ఎందుకు లేదు? దే షుడ్. ఇప్పుడు చూస్తున్నాం మనం, నిన్న చెప్పినప్పుడు నవ్వొచ్చింది నాకు. వకఫ్ బోర్డు కేసు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద అడ్వకేట్స్ పాయింటెడ్ అవుట్ చీఫ్ జస్టిస్, ఆయనకే తెలియదు సార్ 95 నుంచి ఒక కేసు మీ మీద ఈ చట్టం తీసుకొచ్చిన నరసింహరావు గవర్నమెంట్ మీద ఒక కేసు వేసాము అప్పుడు మేము కోర్టులో.
95 2005 15 25 30 సంవత్సరాల నుంచి కేసే వినలేదంట. ఆ కేసు అక్కడే పడుంది. ఇప్పుడు ఫైల్ తెప్పించుకోండి, మొత్తం దుమ్ము తెప్పించి తీసుకురావాల్సి వస్తుంది. అది ఎక్కడ సాయి గారు ఇది అకౌంటబుల్? చిన్న చిన్న పిల్లలు చెప్తారు అకౌంటబిలిటీ సుప్రీంకోర్టు జడ్జెస్. మీరేం చేస్తున్నారు? యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు క్లియర్ అ బిల్ ఆఫ్ 95, ఛాలెంజ్ ఆఫ్ లీగల్ ఛాలెంజ్ ఆఫ్ 95 ఆన్ ద అమెండ్మెంట్ టు ద వకఫ్ యాక్ట్. దాని తర్వాత 13లో ఇంకో ఛాలెంజ్ ఉండే, అది కూడా మీరు టచ్ చేయలేదు. కొన్ని కేసులు 40-50 సంవత్సరాల నుంచి కేసులు పడ్డాయి సుప్రీంకోర్టులో. రాత్రికి కూర్చి వీకెండ్స్ కూర్చొని పని చేయొచ్చు కదా సాయి గారు. సాటర్డే పని చేయరు, సండే పని చేయరు, హోలీ హాలిడేస్, దివాళీ హాలిడేస్, సమ్మర్ వెకేషన్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమనంటే లిస్ట్ ఆఫ్టర్ వెకేషన్స్ అంటారు. సిట్ దేర్ అండ్ గెట్ ఇట్ డన్. గవర్నమెంట్ చట్టం తీసుకురావాల్సిందే కంపల్సరీగా. నేను చెప్తాను సాయి గారు, ఇన్ని కేసులు మీరు సాల్వ్ చేయకుండా మీరు వెళ్ళకూడదు. వీ విల్ నాట్ గివ్ యూ యువర్ బెనిఫిట్స్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే కంట్రీ నడిపిస్తారు. ప్రధానమంత్రి వద్దు, ప్రెసిడెంట్ వద్దు, మేమే నడిపిస్తూ ఉంటాం. అది జరగబోతుంది చూడండి. ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఓవర్ ద కంట్రీ. యూఎస్ గురించి మాట్లాడతారు. మొన్న జరిగిన జడ్జ్మెంట్లో సాయి గారు నవ్వుతారు ఎవరైనా. ఈ జడ్జెస్ డెడ్ లైన్ ఇచ్చిన దాంట్లో 2 నెలలు క్లియర్ చేయాలి, 3 నెలలు క్లియర్ చేయాలని చెప్పారు చూడండి. ప్రెసిడెంట్ కూడా క్లియర్ చేయాలని చెప్పారు. ప్రెసిడెంట్ షుడ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ ద, అదే సుప్రీంకోర్టు దగ్గర అడ్వైస్ తీసుకోవాలంట ప్రెసిడెంట్, ఈ బిల్ సైన్ చేయాలన్నా వద్దా అనేది. అది ఎక్కడి నుంచి కోట్ చేశారు తెలుసా సాయి గారు? దే కోటెడ్ ద పాకిస్తానీ కాన్స్టిట్యూషన్. మై గాడ్, మీరు చూడండి పేపర్లో ఉంది. నాకు కావాలంటే మీకు ఇస్తాను ఈ క్లిప్ కూడా, మీరు పెట్టచ్చు ఎడిటింగ్ చేసినప్పుడు. అది పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్పారు. యూఎస్ కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్తున్నారు. యూఎస్లో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? పొలిటీషియన్స్ అపాయింట్ చేస్తారు. పాకిస్తాన్లో అయితే చెప్పక్కర్లేదు, ఆర్మీ అపాయింట్ చేస్తారు. వాళ్ళని పెట్టేది తీసేదంతా ఆర్మీ వాళ్ళు చేసుకుంటారు. అలాగే మీరు భారతదేశం చట్టం గురించి మాట్లాడండి. వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ యూఎస్ and telling that judges have to listen to the case in so many days, or these people have to listen to the case in so many days? You are nobody to say this. ఈ మార్పు రావాల్సిన సాయి గారు. ఎందుకంటే చాలా మటుకు దే ఆర్ స్టెప్డ్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు మన దేశంలో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు, అంబేద్కర్ గారు అండ్ హిస్ టీమ్ వెన్ ద రోడ్ ద కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, జ్యుడిషియరీ పవర్స్ ఏంటి, లెజిస్లేచర్స్ పవర్స్ ఏంటి. లెజిస్లేటివ్ పవర్స్ ఏంటంటే లెజిస్లేటర్ చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలని పాటించాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయని చూడడానికి జ్యుడిషియరీ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లేనిపోయిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇక్కడ లేకుండా పాకిస్తాన్ నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సాయి గారు? దిస్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా 70,000 ఫీట్లో మాట్లాడతారు. అదే ప్రెసిడెంట్ గారు చెప్పారు. కరెక్ట్. ముందు జడ్జెస్ కోర్టులో మాట్లాడుతుండే, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారని చెప్పి. మొన్న ఒక రిటైర్ అయిన జడ్జు ఆయన ఉన్నప్పుడు మంచి సాలిడ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆయన అంటారు కంట్రీ ఇప్పుడు ఖతరేమే హే, జలియాన్వాలా బాగ్ లాగా ఇన్సిడెంట్ కూడా కావచ్చంట మన జరిగిన కలకటాలో. ఆలోచించండి, పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తే జలియాన్వాలా బాగ్ లాగా అయిపోతుండే అంట. అప్పుడు వీళ్ళ మెంటల్ మేకప్ ఆలోచించండి సాయి గారు. ఈ జడ్జెస్ నిజంగానే అంతే కదా, సైకలాజికల్లీ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్ ఆన్ దిస్. కరెక్ట్. దట్ మేమే నడిపిస్తాం కంట్రీ అని చెప్పేసి. సార్ మీరు జలియాన్వాలా బాగ్ అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.